మేడం చెప్పండి మేడం, మీడియా ఛానల్స్ పై దాడి ఇది ఏ విధంగా చూడొచ్చు? మీడియా సంస్థలపై దాడి అనేటువంటిది ఒక అప్రజాస్వామికమైనటువంటి విధానం. ప్రజాస్వామ్యంలో ఫోర్త్ ఎస్టేట్గా మీడియా ఉంది కదా, అటువంటి మీడియా పైన వాళ్ళు ఏదో రాశారు, కామెంట్ చేశారు, వాళ్ళకి వ్యతిరేకంగా ఒక రాజకీయ పార్టీకి వ్యతిరేకంగా వార్తలు రాశారనేటువంటి ఉద్దేశంతో మీడియా పైన దాడి చేయటం అనేటువంటిది నిజంగా కూడా మంచి సంప్రదాయం కాదు. మొన్న మహా న్యూస్ పైన దాడి చేశారు బీఆర్ఎస్ వాళ్ళు, నిన్న ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి దాడి చేస్తామని చెప్పి వార్నింగ్ ఇచ్చారు. దాన్ని భారతీయ జనతా పార్టీగా మేము ఖండిస్తున్నాము. మా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు కూడా పిలుపునిచ్చినారు. మీరు కనుక తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మీడియా సంస్థల పైన దాడికి తెగబడితే డెఫినెట్గా మేము కూడా వాళ్ళకి అండగా ఉంటాము. మీ పైన కూడా మేము ఎట్లా చర్యలు తీసుకోవాలో, మీకు ఉన్న సొంత మీడియా సంస్థల పట్ల మేము ఎట్లా బిహేవ్ చేయాలనేటువంటిది కూడా డెఫినెట్గా మేము అది గట్టి నిర్ణయం మేము తీసుకోవాల్సి వస్తుంది అని ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలు కూడా ఆలోచన చేయాలి. బీఆర్ఎస్ పార్టీ కూడా ఆనాడు ఈ మీడియా లేకపోతే బీఆర్ఎస్ పార్టీకి ఆలోచించాల్సిన విషయం ఏంటంటే వాళ్ళ పార్టీ అసలు మనుగడ సాగించేదా? ఆ రోజు ఈ మీడియా సంస్థలు లేకపోతే మనకు ఇక్కడ తెలంగాణ రాష్ట్రం సాధ్యమయ్యేదా? సో ఇవన్నీ కూడా ఆలోచించాల్సినటువంటి అంశాలు. ఓకే, ఇంకోటి మేడం, హైడ్రా అసలు ఓఎస్కి ఒక న్యాయమా, పేద ప్రజలకు ఒక న్యాయమా అనేసి కూడా కొంతమంది ఆరోపణలు చేస్తున్నారు. ఇదే విధంగా చూడొచ్చు అంటే హైడ్రా విషయంలో చాలామంది పేదలు, చాలామంది చంటి పిల్లల తల్లిదండ్రులు, మధ్యతరగతి ఉద్యోగాలు తీసుకునే మధ్యతరగతి కుటుంబాల వాళ్ళు, లోన్లు తీసుకొని ఇల్లు కొనుక్కున్నటువంటి వాళ్ళంతా కూడా చాలా సందర్భాల్లో ఆ రోజు హైడ్రా కూల్చివేతలు జరిగేటప్పుడు మాకు కొంత సమయం ఇవ్వండి, మాకు తెలియదు కదా, మరి ఇన్ని పర్మిషన్లు వచ్చినాక మేము ఇక్కడ ఇల్లు కట్టుకుంటున్నాం అంటే కూడా పర్మిషన్ ఉన్నా మాకు సంబంధం లేదు అని చెప్పి కూలగొట్టినారు. మరి అదే ఇవాళ మనకు ఓవైసీలకు సంబంధించినటువంటి మెడికల్ కాలేజీ ఉంటే సంవత్సరం అయిపోయిన తర్వాత కూడా దాన్ని వెకేట్ చేయించి దాన్ని ఎందుకు కూలగొట్టట్లేరు? అంటే ఏ న్యాయం, ఏ చట్టం ఈ తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తోంది? కాబట్టి మేము భారతీయ జనతా పార్టీగా డిమాండ్ చేస్తున్నాం, మీరు ఏం చేసినా సమన్యాయం పాటించడం అనేటువంటిది మీ బాధ్యత అని. ఓకే, ఫైనల్గా మేడం 1.5 year రేవంత్ రెడ్డి గారి పాలన ఎలా ఉందంటే మీరు ఏం చెప్తారు? వాళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు, 66 హామీలు, 420 అనుబంధ హామీలు ఏవి కూడా నెరవేర్చే పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ లేదు. అవి నెరవేర్చకుండా సవాళ్ళు ప్రతి సవాళ్ళు విసురుకునేటటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం తప్ప అంతకు మించి ఇక్కడ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టాలనో లేకపోతే ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలనేటువంటిదో ఎటువంటి పని కూడా ఇక్కడ జరగట్లేదు. రాబోయే ఎలక్షన్స్, జూబ్లీస్ బై ఎలక్షన్స్ అండ్ కార్పొరేట్ ఎలక్షన్స్ ఎలా ఉండబోతాయి అంటారు? డెఫినెట్గా భారతీయ జనతా పార్టీకి మంచి రిజల్ట్స్ వస్తాయి. లాస్ట్ టైమే మేము దాదాపుగా ఒక 45 పైచిలకు జిహెచ్ఎంసీ స్థానాలను గెలుచుకున్నాం. ఈసారి మేయర్ స్థానాన్ని కూడా కైవసం చేసుకునే దిశగా మా పార్టీ వ్యూహరచన చేస్తోంది. సో జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఎన్నికకు సంబంధించినటువంటి ఆల్రెడీ మా పార్టీ అధ్యక్షులు రామచంద్రరావు గారు చెప్పడం జరిగింది. సో వారు ఒక కమిటీని ఏర్పాటు చేస్తారు. ఒక కమిటీని ఏర్పాటు చేసిన తర్వాత డెఫినెట్గా ఆ ఎన్నికలకు సంబంధించినటువంటి ఒక షెడ్యూల్ ఏదైతే ఉంటుందో, బాధ్యులు ఎవరెవరు ఉంటారో అవన్నీ కూడా దానికి సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేస్తాం. థ్యాంక్ యూ. వెల్కమ్.